ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3:30 తర్వాత మీరు బాధపడాల్సినటువంటి ఒక సంఘటన జరుగుతుంది. మీరు బాధపడక తప్పదు. శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. అయితే ఎటువంటి సంఘటన మిమ్మల్ని బాధించే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఉండబోతున్నాయి, అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు పాటించాల్సి ఉంటుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అంతంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఆలోచించకుండా ఏ పని కూడా మొదలు పెట్టరు. ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు. అలాగే తులారాశి వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కురుంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతూ ఉంటారు. తమ ఆలోచనను బయటకు చెప్పరు. ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితనాన్ని వీరు కలిగి ఉంటారు. అలాగే మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు. ప్రజాకర్షణ స్వభావం తులారాశి వారికి అధికంగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులు అభివృద్ధి పరచడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి కనుక చూసినట్లయితే, ఈ రోజు దినఫలాల ప్రకారం కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలైతే మీకు కనిపిస్తున్నాయి. కానీ ఒక వార్త మిమ్మల్ని బాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే అది ఏంటి అంటే కనుక, మీ యొక్క సన్నిహితులకు కానీ లేదా బంధువులకు సంబంధించినటువంటి ఒక వార్త మిమ్మల్ని ఆందోళన పరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆ యొక్క న్యూస్ అనేది మిమ్మల్ని బాధ పెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. స్నేహితులకు సంబంధించింది కానీ లేదా బంధువులకు సంబంధించినటువంటి ఒక వార్త మిమ్మల్ని బాధ పెట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవాలి. మధ్యాహ్నం 3:30 తర్వాత అటువంటి వార్తనైతే మీరు వినబోతున్నారు. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక, వృత్తిరీత్యా కొన్ని కీలకమైన నిర్ణయాలైతే మీరు తీసుకోబోతున్నారు. మీరు చేస్తున్న పని ఏదైనా సరే, అయితే మీ యొక్క పనిలో మీరు అభివృద్ధి సాధించడం కోసం మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం. ఆలోచించకుండా తొందరపాటుతనంతో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు అనేక రకాల సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. అలాగే ఎవరైనా మిమ్మల్ని షూరిటీ సంతకాలు అడిగినప్పుడు, ఎవరైనా సరే ఎదుటి వ్యక్తి మీకు పూర్తి భరోసా ఉన్న వ్యక్తి, అంటే వారిపైన మీకు పూర్తి నమ్మకం ఉందా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు అనుకుంటేనే షూరిటీ సంతకాల జోలికి వెళ్ళండి. లేకపోతే కనుక షూరిటీ సంతకాల జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీకు అనుకోకుండా కాల్ చేసే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా రైళ్లలో ప్రయాణాలు చేసేవారు,
రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేసేవారు ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. బయటి వ్యక్తులు ఎవరైనా తినటానికి ఆహార పదార్థాలు ఇచ్చినప్పుడు ఆలోచించండి. మీరు తొందరపాటుతనంతో దాన్ని తిని సమస్యలను కొని తెచ్చుకోకండి. అలాగే మొబైల్ విషయంలో మీ యొక్క బంగారం, అలాగే విలువైన వస్తువులు, అలాగే డబ్బు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశాలు కూడా దూర ప్రయాణాలు చేసే వారి అంశంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ఓన్ గా డ్రైవింగ్ చేస్తూ దూర ప్రయాణాలు చేస్తున్నారో, లేకపోతే రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేస్తున్నారో, అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు ఆలోచించండి. నిర్మానుష్య ప్రదేశాల్లో కనుక వారు ఉండి మిమ్మల్ని లిఫ్ట్ అడుగుతున్నట్లయితే వారక్కడ ఉండటానికి కారణం ఏంటి, వారి యొక్క పరిస్థితి ఏంటి అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేకపోతే మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి జాతకులు తగిన జాగ్రత్తను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో మీరు చేసిన ప్రయత్నం ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే ఈ రోజు మీరు ఖచ్చితంగా వింటారనే చెప్పుకోవాలి. అయితే అనుకోని ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల అనారోగ్యం నిమిత్తం మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి జాతకులు తగిన జాగ్రత్తను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. కుటుంబ జీవితానికి సంబంధించి లేదా మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా జీవిత భాగస్వామితో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మాత్రం ఇదివరకు మీకేవైనా గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా మర్చిపోయి మీ దగ్గరికి వారు వస్తారు, చక్కగా మిమ్మల్ని పలకరిస్తారు. మీ మధ్య ఉన్నటువంటి గొడవ సమస్య పోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ రోజు ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణాల్లో మీకు నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త స్నేహబంధంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారు, ముఖ్యంగా పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకోవాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు వారిని కలుసుకునే ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. మీ యొక్క రాజకీయ జీవితానికి సంబంధించి వారితో కొన్ని అంశాల గురించి మీరు చర్చిస్తారు. సానుకూల ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీ యొక్క సంతానంతో కానీ లేదా తల్లిదండ్రులతో కానీ తోబుట్టువులతో కానీ గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త చాలా అవసరమని చెప్పుకోవాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు, ఈ మధ్య కాలంలో సంబంధాలు చూస్తున్న వారు ఒక సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్నట్లయితే వారికి కూడా ఈ రోజు గుడ్ న్యూస్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఈ రోజు దినఫలాల ప్రకారం అంటే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. కానీ మధ్యాహ్నం 3:30 తర్వాత మీరు బాధపడేటటువంటి ఒక న్యూస్ ని, అంటే స్నేహితులకి కానీ సన్నిహితులకి కానీ బంధువులకి కానీ సంబంధించినటువంటి మిమ్మల్ని బాధ పెట్టి విచారకరమైనటువంటి వార్త వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుణ్ణి ఆరాధించండి. అలాగే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు. దుర్గా చాలీసా పఠించండి, హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న పేదలకు దాన ధర్మాలు చేయండి. వస్తువుల రూపంలో కానీ, వస్త్రాల రూపంలో కానీ, ధనధాన్యాల రూపంలో కానీ మీరు చేసే సహాయం అపారమైన పుణ్యఫలాన్ని మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.